పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నిన్ను మహిమపరిచి భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. If at all there is any good news that I have brought to you this morning, ఈ ఉదయకాలం ముందు ఏదైనా ఒక శుభవార్త నేను తేగలిగిందంటూ ఉంటే, if there is a good news that this world should hear, ఒకవేళ ఈ లోకంలో ఏదైనా మంచి వార్త వినాలని ఉంటే, it is the good news of the second coming of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా రానై ఉన్నారు అనేటటువంటి వార్త ఒక్కటే. The Lord Jesus Christ is coming back to this world pretty soon. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి త్వరగా అతి త్వరగా రానై ఉన్నారు. In Revelation it says, behold, he cometh in the clouds, every eye shall see him. ప్రకటన గ్రంథంలో చెప్పబడి ఉన్నది, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. It says the kings, prime ministers, presidents and military generals of this world will tremble to see the coming of the Lord in all his glory and power, and they will say to the mountains, fall upon us and hide us from the great wrath of the Lord that is to come upon this world. ప్రతి రాజ్యాధికారులు గాని, ప్రతి అధ్యక్షులైనటువంటి వారు గాని, గనులైన వారు, నాయకులైన వారు, గొప్పవారు అనబడిన వారందరూ కూడా ఆయనను చూచెదరు, రొమ్ము కొట్టుకుంటారు. అయితే కొండలతోనూ బండలతోనూ పర్వతాలతోనూ మమ్మల్ని కప్పండి అని వారు పారిపోయే దినము ఒకటి రాబోతూ ఉన్నది. This world which is challenging the existence of God is going to tremble before him when he comes with all his glory and power and with all his army of angels. ప్రతి రాజ్యాధికారులు గాని, ప్రతి అధ్యక్షులైనటువంటి వారు గాని, గనులైన వారు, నాయకులైన వారు, గొప్పవారు అనబడిన వారందరూ కూడా ఆయనను చూచెదరు, రొమ్ము కొట్టుకుంటారు. అయితే కొండలతోనూ బండలతోనూ పర్వతాలతోనూ మమ్మల్ని కప్పండి అని వారు పారిపోయే దినము ఒకటి రాబోతూ ఉన్నది. This world which is challenging the existence of God is going to tremble before him when he comes with all his glory and power and with all his army of angels. ఈ యొక్క లోకము ఈ రోజు ఏ లోకమైతే యేసు ప్రభువారిని అపహసిస్తుందో, అవహేళన చేస్తూ ఉందో, అదే లోకము ఆయన వచ్చుడు చూచి గడగడలాడపోతూ ఉన్నది, గజగజ వణకపోతూ ఉన్నది. There are many people who believe that God may have something to do with the beginning of this world, but he has nothing to do with the end of this world, because God has become an old man and is unable to manage the affairs of this universe. చాలా మంది అనుకునే ఒక విషయం ఏంటి అంటే, ఒకవేళ ఈ దేవుడు ఈ లోకాన్ని గాని సృష్టించాడైతే సృష్టించి ఉండవచ్చు, కానీ ఇంకా దేవుని ఉనికి ఏ మాత్రము లేదు, ఈ లోకము తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఉండేవారు చాలా మంది ఉన్నారు. But he is going to prove all the opinions of the people of this world wrong. అయితే ఈ యొక్క లోకంలోని ప్రజల యొక్క అభిప్రాయాలన్నిటిని కూడా తల్లకిందులు చేసేలాగా యేసు ప్రభువారు వస్తూ ఉన్నారు. I am telling you, we are living in the last day and the last hour of the Lord Jesus, coming of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు రావడానికి ముందు ఆఖరి గంటలో, ఆఖరి గడియలలో మనము జీవిస్తున్నామనే విషయం చెప్తూ ఉన్నాను. If Jesus is going to come at 12 o'clock, we are at 5 minutes to 12. ఒకవేళ యేసు ప్రభువారు 12 గంటల గనుక వచ్చినట్లయితే మనం 5 నిమిషాల ముందర మనం ఉన్నామని గ్రహించాలి. I am telling you 5 minutes, there is just 5 minutes for the coming of the Lord. కేవలము 5 నిమిషాలు మాత్రమే, 5 నిమిషాలు అంత మాత్రమే సమయం ఉన్నది. What does that 5 minutes mean? అంటే ఆ 5 నిమిషాల యొక్క అర్థం ఏంటి? That 5 minutes can be equal to 10 years or 40 years. ఆ 5 నిమిషాలు ఒకవేళ 10 ఏళ్ళు కావచ్చు, లేదా మరొక 40 ఏళ్ళు కూడా కావచ్చు. Now why I am saying 10 years or 40 years? లేదా 10 లేదా 40 ఏళ్ళు కూడా ఉండొచ్చు అని ఎందుకు చెప్తూ ఉన్నానంటే, Because our time that we have right now is limited. So I cannot explain everything. But I want to tell you one thing, that in Matthew 24 chapter you will find that the generation which witnesses the birth of Israel will see the coming of the Lord. అయితే ఎక్కువగా వివరించడానికి మనకి సమయం లేదు, కానీ మత్తయి 24లో మనం చదివిన భాగంలో మరి ఉన్నది ఏంటి అంటే,
ఏ ఒక్క తరమైతే అంజూరపు చెట్టు చిగురించడం చూస్తాదో అదే తరము ఆయన రాకడని కూడా చూసాది అని చెప్పబడింది. This generation shall not pass till all these things be fulfilled. ఈ ఒక్క విషయములన్నీ కూడా నెరవేరే వరకు ఈ తరము గతించదని చెప్పబడింది. Now generation means it could be 8 years. According to Psalm 90, it is 70 years, but if you have additional strength, it will be 80 years. ఒక తరము అంటే అది 70 ఏళ్ళు కావచ్చు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు కూడా కావచ్చు అని వాక్యం ద్వారా తెలియబడుతుంది. But there is another thinking that a generation could be 120 years. అయితే ఇంకొక ఆలోచన విధానం ఉంది, ఏంటంటే 120 ఏళ్ళు కూడా ఒక తరానికి ఉంది అని చెప్పబడింది. And Moses lived 120 years. మోషే దైవజనుడు 120 ఏళ్ళు బ్రతికాడు. So, but actually, according to Jewish calendar, 120 years. అయితే యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారం అయితే 120 ఏళ్ళు ఒక ఆయుర్దాయం మనిషికి. But the psalmist in 90 says that man's length of years is just could be 70 years or 80 years. అయితే కీర్తనకారుడు 90వ కీర్తనలో చెప్పిన మాట ప్రకారం చూస్తే మనిషికి 80 ఏండ్ల వరకు ఇవ్వబడింది ఆయుష్. So if according to 80 years theory, we have only 10 more years left, because the generation which witnessed the rebirth, regathering of Israel in 1948 is the generation that we are living in, and we have just 10 years to complete that 8-year period. ఏ తరమైతే యూదులు చిగురించటాన్ని అంజూరపు చెట్టు చిగురించడాన్ని చూసిందో ఆ ఒక్క తరము చూసినట్లయితే 1948వ సంవత్సరంతో మొదలు పెట్టుకుంటే మనకి ఆ తరము 100 ఏండ్లు అనుకున్నా కూడా అతి దగ్గరలో ఉన్నాము, 10 ఏండ్లు ఉన్నాయి అని అనుకోవచ్చు. But if it is according to 120 years theory, ఒకవేళ 120 ఏండ్లు అనుకుంటే then we have 40 years left. 40 ఏండ్లు ఉన్నాయి. So this world is going to witness spectacular, dreadful and fulfillment of the signs of the Lord in the next 10 to 40 years. The world will not be the same way that it is even today. You will not have even a bit of peace of mind. The events that are going to unfold in the coming years will prove that. ఈ రీతిగా లెక్క చూసుకున్నప్పటికీ కూడా ఇంకొక 10 ఏండ్లున్నా 40 ఏండ్లున్నా కూడా రాబోయే దినాలన్నీ కూడా గడ్డు దినాలుగా రాబోతూ ఉన్నాయి. అయితే ఈ లోకము తప్పనిసరిగా యేసు ప్రభు రాకడను చూడబోతూ ఉంది, సాక్ష్యము ఇవ్వబోతూ ఉంది. అయితే రోజులు దుర్దినాలుగా మారిపోతూ ఉన్నాయి. ఈ రోజున్న రీతిగా కూడా రాబోయే దినాల్లో ఉండకపోవచ్చు. My friends, you may have great plans and dreams for your life. ఒకవేళ నీ జీవితానికి చాలా గొప్ప గొప్ప ఉద్దేశాలు, గొప్ప ప్రణాళికలు నీవు కలిగి నువ్వు జీవిస్తున్నావేమో. You may have big dreams and ambitions concerning your life. నీ జీవితం కోసం ఎన్నో కలలు కంటున్నావేమో, ఎన్నో కోరికలు కలిగి ఉన్నావేమో. But remember one thing. కానీ ఒక్క విషయము, You have just 10 years. నీకు 10 సంవత్సరాలు ఉంది. Or లేదా to be very liberal, 40 years. లేదా మరి ఇంకో 40 ఏళ్ళు ఉంది అని అనుకుంటే కూడా This world will not have more than 40 years chance to witness the coming of the Lord, and for the great tribulation that is going to unfold, and the reign of the Antichrist that is going to take place. And all this I can record, I can place before you, but this time is not enough. We need 4 or 5 days meetings to give you all that explanation. అయితే ప్రభు రాకడని ఈ ప్రపంచమంతా కూడా తప్పనిసరిగా చూడబోతూ ఉన్నారు. అది ఈ చెప్పబడినటువంటి కాల వ్యవధిలోనే నెరవేరబడుతూ ఉన్నది. In Matthew 24, someone can help by reading Matthew chapter 24, first and second verse.
మత్తయి 24 1-2 వచనాలు. Somebody can read. Thank you. Now, entire chapter 24 of Matthew and Luke's Gospel chapter 21. This will gives you a graphic description of what's going to happen or what is from the period of rapture to the final judgment day and the last day. మత్తయి 24 చూసినా, లూకాసు వార్త 21వ అధ్యాయం చూసినా కూడా యేసు ప్రభువారి రాకడ నుంచి ఆ అంత్యకాల తీర్పు దినము వరకు కూడా వచ్చేటటువంటి అనేకమైనటువంటి సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా వివరించడం జరిగింది. I'm actually authoring a book called Jesus Christ Second Coming Tsunami. నేను ఒక పుస్తకాన్ని రచిస్తూ ఉన్నాను. ఆ పుస్తకం పేరు యేసుక్రీస్తు రెండవ రాకడ సునామీ, దాని పేరు. That will give you more information in future when it is available. భవిష్యత్తులో రాకడ గురించినటువంటి విషయాలన్నీ కూడా ఆ పుస్తకంలో పొందుపరచడం జరుగుతూ ఉన్నది. But here the disciples and Jesus Christ, they were on the top of Mount Olives. ఇక్కడ శిష్యులైనటువంటి వారు యేసు ప్రభుతో కూడా ఒలీవ కొండ మీద వారు ఉండడం జరిగింది. And when they were sitting on Mount Olives, that is a vantage point to see the glory of the world, to see the beauty of the city. అది చాలా ఉన్నతమైనటువంటి పర్వత శిఖరముగా ఉంది. అక్కడ నుంచి ఈ ప్రపంచ రాజ్యాలు కనబడుతూ ఉన్నాయి. చుట్టూరా చూడడానికి ఎంతో సుందరంగా ఉంది, చాలా బాగుంది. So the disciples were very fascinated, excited శిష్యులు at the beauty of the temple that they are seeing from mountain viewpoint. ఆ పర్వతం మీద నుండి దేవాలయపు శిఖరాన్ని వారు చూస్తున్నారు, దేవాలయాన్ని చూస్తున్నారు. వారు చాలా సంతోషిస్తున్నారు, విభ్రాంతితో సంతోషంతో చెప్తూ ఉన్నారు. And they were telling Jesus, "Oh Lord, look at the beauty of the temple. Look at the grand design of the temple. Look at the gold and silver carvings on the temple. So beautiful, so marvelous." ఈ మందిరం యొక్క అందాన్ని వారు పొగుడుతూ ఉన్నారు. ప్రభుతో వారు చెప్తూ ఉన్నారు, మందిరం ఎంత సుందరంగా ఉంది, ఇక్కడున్న బంగారం ఎంత విస్తారంగా ఉంది, వెండి ఎంత విస్తారంగా ఉంది, దాని చెక్కడం ఎంత అందంగా ఉంది అనే విషయాన్ని వారు ప్రభుతో చెప్తూ ఉన్నారు. But Jesus tells them, కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే, "See ye not all these things." మరి వీటినన్నిటినీ చూడవద్దు అనే మాట ప్రభు చెప్తున్నారు. Don't look at things that fascinate you. Don't be drawn away and don't let the beauties of this world, the attractions of this world catch your imagination. నీ యొక్క ఆలోచనలో కానీ, నీ ఊహల్లో కానీ, లేదా నీ కన్నుల ముందర నీకు ఈరోజు ఏదైతే నీకు ఆశ్చర్యం కలిపేలా ఉందో, ఏదైతే ఆకర్షించేలా నిన్ను తట్టేలా ఉందో, నిన్ను ఆకర్షిస్తుందో దానినన్ని చూసి నీవు మోసపోవద్దు అని ప్రభు చెప్తున్నారు. Because the beauties of this world will vanish away. ఈ లోకంలో ఉండే అంతమైనదంతా కూడా అది ఒక నటన, అది గతించిపోయే నటన. What excites you will fade away. ఏదైతే ఈరోజు నిన్ను సంతోషభరితునిగా చేస్తుందో, ఉల్లాసంతో నింపిందో, ఉత్తేజంతో నిన్ను నింపిందో అదంతా నాశనమయ్యడానికే ముందుకెళ్తుంది. So many people today are looking at these things. Jesus said, "Don't look at it." అనేక మంది ఈరోజు చేస్తున్నది ఏంటి అంటే, కళ్ళ ముందు ఏదైతే సుందరంగా, ఆకర్షణీయంగా, అందంగా, అనుకూలంగా కనబడుతుందో దాన్ని మాత్రమే చూడటం, దాన్ని మాత్రమే గ్రహిస్తున్నారు. యేసు ప్రభువు చెప్తున్న మాట, దానిని చూడవద్దు, దానికోసం ఆరాట పడవద్దు అని చెప్తున్నారు. The glitter and glamour of a prosperous life and the call for jobs abroad and the glory and the money that you have in the IT sector, and all these things are alluring
the modern young people to go in search of them to faraway places. ఏదైతే నా జీవితం ఇలా ఉండాలి, నా జీవితం చాలా ఉన్నతంగా ఉండాలి, నేను ఉన్నతమైన స్థాయిలో లేదా దేశ విదేశాలలో నేను ఘనంగా జీవించాలి, ఘనమైన జీవితం నేను బ్రతకాలి అనేటటువంటి రీతిగా, మరి ముఖ్యంగా యవ్వన తరపు వారిని ఏదైతే ఆకర్షిస్తుందో, ఏదైతే చాలా అందంగా అనిపిస్తుందో, ఎంతో బాగుంది, ఘనంగా ఉంది అనిపిస్తుందో, వాటన్నిటిని కూడా గ్రహించి చూచి మోసపోవద్దు. అవన్నీ కూడా తారుమారయ్యేటటువంటి రోజులు అతి త్వరలోనే రానున్నాయి. It is Jesus' clear-cut warning. See ye not all these things. Don't get excited. Don't get fascinated. Don't get caught up with all the things of this world and lose track of your soul. నీ యొక్క ఆత్మను పక్క పట్టించేది ఏదైనా సరే, నీ ఆత్మను చల్లార్చేది ఏదైనా సరే, పాడు చేసేది ఏదైనా సరే, ఆటంకపరిచేది ఏదైనా సరే, లోకంలో నీకు ఎంత ఆకర్షణీయంగా ఉన్నా సరే, నీకెంత ఇష్టకరంగా ఉన్నా సరే, నువ్వు దాని వైపు చూసి నువ్వు మోసపోవద్దు, నువ్వు దారి తప్పిపోవద్దు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. The world today is spending millions of dollars on cosmetic industry. ఈ రోజు ప్రపంచం అంతా కూడా చాలా కోట్లాది రూపాయల ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. దేనికంటే సౌందర్య సాధనాల కోసం. And India is spending a lot of money, lot more money than on cosmetic industry than on food. మన భారతదేశంలో కూడా చూస్తే మరి ఆహార పదార్థాల మీద పెట్టేటటువంటి ఖర్చు కంటే కూడా సౌందర్య సాధనాల మీద పెట్టేటటువంటి ఖర్చు చాలా ఎక్కువగా పెడుతూ ఉన్నారు. We have this beauty phobia. One who is black must become fair and fairer and fair. One who is fair must become the fairest. ఇక్కడ ఎలాంటి ఒక ప్రజలకు ఎలాంటి పిచ్చి పట్టింది అంటే, ఎవరైనా సరే కొద్దిగా ఛాయ తక్కువగా ఉన్నవారైతే ఖచ్చితంగా తెల్లబడిపోవాలి, తెల్లగా ఉన్నవారైతే ఇంకా మెరిసిపోవాలి, బంగారంలో అయిపోవాలి, వజ్రంలో అయిపోవాలి అనే పిచ్చి పట్టింది ప్రజలకు. Before I got married, నేను వివాహం జరగక ముందు an elderly man was telling me, ఒక పెద్ద ఆయన నాతో ఇలా చెప్పాడు అనమాట, if you marry, నువ్వు ఒకవేళ పెళ్లి చేసుకుంటే you marry a tall girl as you and a slim and fair girl. నువ్వు అందంగా తెల్లగా పొడుగ్గా ఒక బంగారు తీగలాంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. But I don't believe in this black and white business. కానీ నాకు ఈ తెల్ల నల్ల చెత్త నా బుర్రలోకి ఎక్కలేదు. I want to put a full stop to this nonsense. ఈ చెత్తకి వంగకూడదు అనుకున్నాను. And that's why I married this black beauty. You know, that was the time many people are coming with so many fair and lovely matches. చాలా మంది నా దగ్గరికి సంబంధాలు వస్తున్నారు, చాలా అందగత్తెలని తెస్తున్నారు. But God told me, you marry this black beauty. అయితే దేవుడు ఇదిగో ఈమెను పెళ్లి చేసుకో అని చెప్పాడు. He told me she is white, she is black outside but white inside. ఆమె బయటికి నల్లగా ఉంది, హృదయంలో తెల్లగా ఉందని దేవుడు చెప్పాడు. She is more useful to me than all the fair and lovely girls that people may suggest to you. ఒకవేళ చాలా మంది తెల్లగా అందంగా ఉన్న బంగారు తీగలు నీకు ఉపయోగపడకపోవచ్చు, కానీ ఈమె నీ సేవలో నీకు బాగా ఉపయోగపడుతుందని చెప్పాడు దేవుడు. So all that is white is not beautiful, all that is black is not ugly. కాబట్టి తెల్లగా ఉన్నదంతా అందమైంది కాదు, నల్లగా ఉన్నదంతా వికారమైంది కాదు. Throughout the world, Americans or Europeans, they are white and they have remained white. The Africans, they are black and they have remained black. But only in India, all black people want to become white. అక్కడ ఐరోపా దేశాల వారు తెల్లగా ఉన్నారు, వారు తెల్లగానే ఉన్నారు. ఆఫ్రికా వారు నల్లగా ఉన్నారు, వారు నల్లగానే ఉన్నారు. భారతదేశంలో ఒక రకమైన పిచ్చి పట్టింది ఏంటి అంటే, నల్లగా ఉన్నదంతా తెల్లగా అయిపోవాలి. And that is dangerous. See not all these things. ఇలాంటివన్నీ కూడా చాలా దారి తప్పించేటటువంటి విషయాలు. వీటినన్నిటిని కూడా నువ్వు పట్టించుకోవద్దు. See not all these things. వీటినన్నిటిని కూడా నువ్వు పట్టించుకోవద్దు. Don't be deceived by the beauties of this world. Don't be deceived by enticements of this world. Don't be deceived by very attractive, lucrative career
that you receive from outside. నీకు ఎక్కడి నుంచో ఏదో నాకు కావాలి, నేను ఎక్కడికో వెళ్ళి నేను చాలా బాగుంటాను, అక్కడైతే నాకు చాలా మంచి పైసలు వస్తాయేమో, లేదా నేను ఇంకా ఘనంగా ఉంటానేమో, అందరి మీద ఎక్కువగా ఉంటానేమో, లేదా ఇక్కడైతే అందంగా ఉంటుందేమో అని నీకు కొన్ని ఆకర్షణీయమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, పథకాలు. Fear the Lord, not about the things that the people of this world are going after. ప్రభువుని నమ్మిన మనము, ప్రభువు పిల్లలముగా ఆయన బిడ్డలముగా ఉన్నటువంటి మనము ఆయన రాకడ కొరకు మాత్రమే మనము ఉత్సాహపడాలి, ఉల్లాసించాలి, ఆనందించాలి, దాని కొరకు మాత్రమే ఎదురు చూడాలి. మిగిలిన వాటి కొరకు ఏ మాత్రము కూడా వానిని చూచి ఆకర్షించబడకూడదు. Last few days newspapers are full of Chandrayaan and all that. గడిచిన ఒక వారం దినాల నుంచి కూడా చూస్తే చంద్రయాను ఆ విషయాలన్నిటిలో కూడా పేపర్లన్నీ కూడా నిండిపోయినాయి, వార్తలన్నీ అవే. Yeah, what is that we achieved? We sent a lunar vehicle to land on the moon. That's all. మనం సాధించింది ఏంటి? ఒక సాధనాన్ని పంపాము, చంద్రుడి మీదకి వెళ్ళింది, and it landed safely. జాగ్రత్తగా చంద్రుడి మీదకి వెళ్ళింది. But you know, the American astronaut, one Mr. James Irwin, who landed on the moon, made a beautiful statement. జేమ్స్ ఎర్విన్ అనేటటువంటి అమెరికన్ శాస్త్రవేత్త ఆ చంద్రుడి మీద దిగి ఆయన చెప్పినటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, after return from the moon, ఆ చంద్రుడి మీద నుండి తిరిగి వచ్చిన తర్వాత he was telling the world media, ఈ ప్రపంచం అంతట్లో ఉండే ఆ మీడియాతో మాట్లాడుతూ, he said Jesus Christ landing on planet Earth is far more a unique and international event than man landing on the moon. ఒకవేళ మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టి ఉండొచ్చేమో, కానీ దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద అడుగు పెట్టాడు, అది అన్నిటిలోకి ఘనమైనదంటే అదే. So that is the greatest thing we have to be excited about. దానికోసమే ఏమైనా కూడా ఆలోచించాలి అంటే, ఉత్సాహపడాలంటే దానికోసమే. It is Jesus landing on planet Earth that we have to be excited about. It is the second coming of Jesus Christ that we have to be excited about. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఆయన పాదాలు మోపి నిలిచారు, ఆయన వచ్చి ఆయన ఇక్కడ పరిచర్య చేశారు. అంతేకాకుండా ఇప్పుడు రెండవసారి ఆయన మరలా ఈ భూమి మీదకి మరలా రాబోతూ ఉన్నారు. దీనికోసం ఉత్సాహించాలి. In the same Matthew chapter 24, in the next verse it says, మత్తయి 24వ అధ్యాయంలో తర్వాత వచనంలో Jesus warns people, let no man deceive you. మరి ఎవడు మిమ్మల్ని మోసపుచ్చకుండా మీరు చూచుకోండి అనేటటువంటి ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నారు. Don't let anyone deceive you. ఎవడు మిమ్మల్ని మోసపుచ్చకుండా మీరు చూసుకోండి. And don't let anything of this world deceive you. ఈ లోకానికి సంబంధించిన ఏదైనా సరే నిన్ను మోసపుచ్చకుండా నువ్వు చూసుకోండి అని చెప్తున్నారు ప్రభు. We are under the great deception in this world. ఈ లోకంలో చాలా ఘోరమైనటువంటి మోసం కిందే బతుకుతున్నాము. The deception unleashed by the devil. సాతాను పన్నిన ఉచ్చులో ఉన్నాము, ఆ మోసపు ఉచ్చులోనే బ్రతుకుతున్నాము. All of us in many ways had been deceived and are still being deceived. చాలా మంది అనేక రీతిలుగా మోసపరచబడుతూనే ఉన్నారు, ఇప్పుడు కూడా మోసపరచబడుతూనే ఉన్నారు. If we are carried away by what the world is presenting before us, that means we are under deception. ఈ లోకము ఏదైతే తన ఆశలు చూపి నిన్ను ప్రలోభ పెడుతుంటే, దానిని చూచి నువ్వు ఆకర్షించబడుతుంటే ఖచ్చితంగా నువ్వు మోసపోతున్నావు. If the things of this world are drawing you away from the Lord, then you are under deception. ఒకవేళ ఈ లోకంలో ఉండేటటువంటి భోగ భాగ్యాలు కానీ ఇంకొకటి కానీ నిన్ను ఆకర్షించేస్తూ ఉంది అంటే, ప్రభు నుండి నిన్ను ఈడ్చేస్తూ ఉంది అంటే, ప్రభులో నువ్వు నిలబడలేకపోతున్నావు అంటే తప్పకుండా నువ్వు మోసంలోనే జీవిస్తున్నావు. If the temporary things of this world are fascinating you, you are under deception. ఈ లోకంలో కనబడేటటువంటి అశాశ్వతమైనటువంటి విషయాలు గనక నీవు గనక ఆకర్షించబడుతూ ఉంటే గనక తప్పకుండా నువ్వు మోసంలోనే బ్రతికేస్తున్నావు. So Jesus Christ's advice to all of us is, do not be deceived by any people or by anything in this world. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చే హెచ్చరిక ఏమంటే, నీవు దేని వలన గాని ఎవరి వలన గాని నీవు మోసపుచ్చబడకుండా చూసుకోండి. He asked, what should it profit a man if he gains the whole world and loses his own soul? ఒకవేళ ఒకడు ఈ లోకమంతా సంపాదించుకొని
తన సొంత ప్రాణాన్ని తాను పోగొట్టుకుంటే వానికి ఏమైనా లాభం ఉందా అని ప్రభు అడుగుతున్నారు. So there are many signs here that Jesus placed before us, which signals the early coming of the Lord. అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, అవి సూచిస్తూ ఉన్నాయి యేసు ప్రభువారు అతి త్వరలో ఆయన రాబోతూ ఉన్నారు అనే విషయాన్ని సూచిస్తూ చెబుతూ ఉన్నాయి, మనతో మాట్లాడుతున్నాయి. Now 3 things are very important. 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైన 3 విషయాలు ఉన్నాయి. And the fulfillment of these things will show to you how sooner the Lord's coming is. ఈ యొక్క 3 విషయాలు కనుక ఏ రీతిగా సంభవిస్తూ ఉన్నాయో, అది నెరవేర్చబడుతూ ఉన్నాయో చూస్తే దేవుని రాకడ ఎంత దగ్గరగా ఉందో అర్థమవుతూ ఉంటుంది. 3 signs. 3 సూచనలు. The first sign, మొదటిది it's about the blossoming of the fig tree. మొదటిది అంజూరపు చెట్టు చిగురించిన విధానం. The blossoming of the fig tree means the regathering and restoration of the nation of Israel, which happened in 1948 May 30th. అంజూరపు చెట్టు చిగురించుట అంటే ఉపమాన రీతిగా ఇజ్రాయేలు దేశము 1948వ సంవత్సరం మే 30వ తారీఖున ఒక రాజ్యముగా మరలా కట్టబడింది, చిగురించడం మొదలయ్యింది. Jesus says, when you see the fig tree blossoming, you know that my coming is nigh at the door. ఎప్పుడైతే నీవు అంజూరపు చెట్టు చిగురించడం చూస్తావో, నా రాకడ ద్వారములోనే ఉన్నదని నీవు తెలుసుకో అంటున్నారు ప్రభు. And this was fulfilled in 1948. 1948వ సంవత్సరంలో ఇది నెరవేరింది. So it is finished. మొదటిది జరిగింది. Very important sign. చాలా ప్రాముఖ్యమైన గుర్తిది. It is fulfilled. అది నెరవేర్చబడింది. Second sign. రెండవది, He said, as it was in the days of Noah, so shall it be in the days of the coming of the Son of Man. నోవా దినములలో ఎలాగూ ఉన్నదో అలాగుననే మనుష్య కుమారుని రాకడ దినములలో కూడా ఉండును అని అన్నారు. Yeah, you can see this in Luke's Gospel 17th chapter 26th verse. వార్త 17 26 27. 17 26 27 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. You can see it. It's as it was in the days of Noah, so shall it be in the days of the Son of Man. During that time they did eat, they drank, they married wives, they were given in marriage until the day that Noah entered into the ark, and the flood came and destroyed them all. మనుష్య కుమారుని దినములు నోవా దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని దినములలో అలాగునే ఉండును. జనులు పెండ్లికిచ్చుచు పెండ్లి చేసుకొనుచు ఇండ్లు కట్టుచు వారు నోవా యొక్క ఓడ బద్దలైపోయే దిన వరకు నోవాహు ఓడ నీటిపై తేలియాడే దినము వచ్చే వరకు కూడా వారు పెండ్లికిచ్చుకుంటున్నారు, పెండ్లి తీసుకుంటున్నారు, వారు ఆహార పదార్థాలు తింటున్నారు. They were engrossed in the things of this ఈ world. లోక సంబంధమైనటువంటి విషయాలన్నిటిలో Nothing of God or heaven bothered them. ఈ లోక సంబంధమైన విషయాలు మట్టిగా ఆలోచించుకుంటున్నారు, వాటిలోనే మునిగి తేలుతున్నారు. దైవ సంబంధమైనది ఏది లేదు వారి జీవితాల్లో. So Jesus said, as it was in the days of Noah, it is going to be before my coming. నోవా దినాలలో ఎలాగ ఉండిందో నా దినములలో కూడా మనిషి కుమారి దినములలో కూడా అలాగే ఉండబోతుంది. Nobody else. It is Jesus who is saying this, and he compared the days of Noah with our modern days. యేసు ప్రభువారు ఆ నోవా దినాల్లో ఉండే దినాలతో ఈ ఆధునిక తరమునను పోల్చడం జరిగింది. And in Genesis you can find that God saw that the wickedness of man was great in his sight. ఆది కాండంలో చూసినట్లయితే యెహోవా దృష్టిలో మనుషుల యొక్క చెడుతనము బహు గొప్పదై ఉన్నది, దుర్మార్గం ఎక్కువైపోయింది. And it repented of the Lord that he made man on this earth. దేవుడు పశ్చాత్తాపడడం జరిగింది అక్కడ. నేను మానవుని ఎందుకు చేశాను అని దేవుడైన యెహోవా పశ్చాత్తాప పడినట్లుగా చూస్తాము. And he was saying how he was describing how wicked the people were in the days of Noah. నోవా దినాలలో ఎంత దుర్మార్గముతో వారు ఉండి ఉన్నారో అక్కడ వివరించడం జరిగింది. So many wicked things happened during that time. ఆ సమయంలో చాలా ఘోరమైన విషయాలు, దుర్మార్గమైన విషయాలు, దేవుని వ్యతిరేక విధానాలు ఎన్నో అక్కడ జరిగింది. The same thing are being repeated today. ఈ దినాన అదే జరుగుతూ ఉంది, అదే జరిగిస్తూ ఉన్నాడు మానవుడు ఈ దినాన. When God made man and woman was made for man and man for the woman.
ఎప్పుడైతే దేవుడు స్త్రీని గాను పురుషుని గాను చేసినప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి అంటే మరి పురుషుని కొరకు స్త్రీని చేయడం జరిగింది, మరి స్త్రీ కొరకు పురుషుని చేయడం అంటూ జరిగింది. But during the days of Noah, ఆ నోవా దినాల్లో a new sexual culture started. ఒక కొత్త విధానం, ఒక కొత్తదైనటువంటి కామ విధానం ఒకటి తీసుకొచ్చారు. What is that? అదేంటంటే Homosexuality. అది స్వలింగ సంపర్కం. Man for man and woman for woman. ఒక పురుషుడు పురుషునితో, ఒక స్త్రీ స్త్రీతో. And now you find today that newspapers are full of this news everywhere, homosexual marriages. This is the second sexual ungodly demonic culture. ఈ యొక్క దేవునికి వ్యతిరేకమైనటువంటిది, దేవుని సృష్టికి, దేవుని విధానానికి, పద్ధతులకు వ్యతిరేకమైన విధానంగా ఈ విధానం ప్రవేశపెట్టడం జరిగింది. And today another wicked thing is happening. ఇంకొక దుర్మార్గమైన హేయమైన క్రియ. God is calling these sexual practices as most wicked practices. ఈ ఒక ఇటువంటి హేయమైన క్రియ దేవుడు చాలా అసహించుకునే క్రియ. Today a very strange culture has entered among the youth. That is, all over the world, a boy or a young man who was born a boy is now getting converted into a girl, and girl is getting converted into a boy. What is this? ఇప్పుడు ఇంకా కృతదైనటువంటి దుర్మార్గత ఏంటి అంటే పురుషునిగా పుట్టిన వారు స్త్రీలుగా, స్త్రీలుగా పుట్టిన వారు పురుషులుగా వారికి వారే మార్చుకుంటున్నారు. Through surgical operation, a boy is being transformed into a girl is being transformed into a boy. What is this? ఆపరేషన్, శస్త్రచికిత్స ద్వారా ఇటువంటి పనులను వీరు చేస్తూ ఉన్నారు. This is happening right before our eyes. The media is talking about it. ఇక మీడియా వారు చూస్తే మీడియా నిండా కూడా ఇలాంటి వార్తలు చాలా అధికంగా వస్తున్నాయి. More and more young people are saying, young boys are saying, I want to become a girl, and girls are saying, I want to become a boy. What? చాలా మంది చూసినట్లయితే అబ్బాయిలు నేను అమ్మాయిగా మారిపోయానని మారిపోతూ ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిగా నేను మారిపోవాలని మారిపోతూ ఉన్నారు. And during the time of Noah, నోవా దినాలలో there were wicked sexual practices between human beings and even wild beasts. ఇక అక్కడ ఉన్న ఇంకొక ఘోరమైనటువంటి క్రియలు ఏంటి అంటే ఒక మనుషుడు జంతువులతో కూడా పోయడం జరిగింది. Some time back I read a report in Eenadu that came from Nellore district. ఆ నెల్లూరులో జరిగిన సంఘటన చదివాను. A cow gave birth to a calf. ఒక ఆవు దూడకు జన్మనిచ్చడం జరిగింది. But that calf is having the head of a man and the body is the head of ఆ the దూడ body of a man. తల మనిషిగా ఉంది, మిగిలిన శరీర భాగం అంతా జంతువుగా ఉంది. So what must have happened? ఏం జరిగింది You can understand. మీకు అర్థమవుతుంది కదా. These are all the wicked things that are happening. And do you think God will keep quiet? Do you think God will not come back? ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుడు ఆయన రాకుండా ఉంటాడా? And God spoke about the collapse of moral standards. And today we find a new culture is taking over in the metro cities of India and all over the world. That is husband and wife swapping. ఒక గొప్ప గొప్ప పట్టణాల్లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. భార్య భర్తల మార్పిడి జరుగుతూ ఉంది. That means mostly in Bombay and Hyderabad this man. మరి భర్త తన భార్యని ఇంకొక దగ్గరికి పంపిస్తే ఆ భర్త ఆ భార్యని ఈయన దగ్గరికి పంపుతున్నాడంట. Now come on, don't close your eyes and say what this preacher is talking about. మరి ఏంటి ఈ ప్రసంగికుడు ఇది ఏం చెప్తున్నాడు మనకి అని చెప్పి అనుకోవద్దు. It is happening everywhere. ఇది ప్రతి చోట కూడా ఇదే జరుగుతూ ఉంది. And God saw that the wickedness of man was great in his sight. ఈ యొక్క విషయాలన్నీ కూడా చూసినప్పుడు గానీ ఆయన సహించలేకపోతున్నాడు. And that's why he destroyed the people in the days of Noah. అందుచేతనే నోవా దినాలలో మనుషులను అంతగా సర్వనాశనం చేయడం అంటూ జరిగింది. And with so much of wickedness, it is so much of immorality happening in this world, do you think that Jesus Christ will not come back? He will come back like a Lion of Judah and take the people to trust. నేపాల్, దుబాయ్, అబుదాబి దేశాలకు తీసుకువెళ్ళడం జరిగింది. దాదాపు 150 సంఘాలలో వారి ఇరువురు కూడా వాడబడ్డారు, విస్తారముగా వాడబడి ఉన్నారు, వచ్చి ఉన్నారు. So whether anybody takes this warning serious or not, we as a family, we have taken this serious. We have taken this mission upon ourselves to go around the world to warn the people that Jesus is coming very, very soon.
ఒకవేళ ఎవరు ఏ రీతిగా ఉన్నా కూడా ప్రజలను హెచ్చరించడాన్ని మా బాధ్యతగా తీసుకొని మేము ప్రపంచమంతా ప్రజలను హెచ్చరించాలి, ప్రజలను వారిని లేవనెత్తాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఒక హెచ్చరికను తీవ్రంగా మేము చేపట్టి ముందుకెళ్తూ ఉన్నాం. In 2 minutes I am closing. 2 నిమిషాల్లో ముగిస్తూ ఉన్నాను. But in 2 Peter it says, పేతురు రాసిన 2వ పత్రికలో it says God will not spare the people of this world. He will judge this world. ఈ లోకానికి దేవుడు తీర్పు తీరుస్తాడని వాక్యం చెప్తూ ఉంది. If God దేవుడు ఊరుకొనడు. Peter says, if God spared not angels that sinned and reserved them for to be cast into chains of darkness, he will not spare this humanity. ఒకవేళ దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు ఊరుకోలేదు. వారిని కటిక బిలములో వారిని తోసివేయడానికి ఆయన గొలుసులతో బంధించి ఉంచాడు. మరి ఈ మనుషులను కూడా ఆయన ఊరుకోడు. God spared not the old world of Noah and saved only 8 righteous people. He will not spare this modern world. నోవా దినాలలో ప్రపంచమంతటిని కూడా ఆయన తీర్పు తీర్చడం జరిగింది. ఒక్క నోవహు ఓడలో నిలబడిన 8 మంది తప్ప. And if God did not spare the cities of Sodom and Gomorrah, he is not going to spare this modern world. ఒకవేళ దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను కూడా ఏమాత్రం ఆయన ఉపేక్షించలేదు గాని అందుచేతన ఈ ఆధునిక తరములో వీరు చేస్తున్నటువంటి ఈ అక్రమ అన్యాయ క్రియలను కూడా తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. Peter says in the last days scoffers will come, people who will scoff and mock at God, saying, where is the promise of his coming? అంత్య దినములలో అపహాసకులు ఉంటారు. ఏమైంది దేవుని వాగ్దానాలు, ఏమైంది యేసు ప్రభు వస్తానన్నాడు, ఏమయ్యాడు, ఎక్కడొస్తున్నాడు అని అడిగేవారు ఉంటారు. For since the fathers fell asleep, all things continue as were from the beginning of the creation, but he is not coming. అయితే ఆ యొక్క భూమి పుట్టుక నుండి అన్ని కూడా ఎలా ఉన్నాయో ఈ రోజుకి అలాగే ఉన్నాయి కదా. My great grandfather told my grandfather that Jesus is coming, but he did not come. నాకు చాలా తాతగారు ఉన్నారు. ఆయన నా తాతగారికి చెప్పారు దేవుడు వస్తున్నాడని, యేసు ప్రభు వస్తున్నాడని. రాలేదు. But Jesus did not come. అయితే రాలేదు. But my grandfather told my father that Jesus is coming. నా తాతగారు ఏంటో నా నాన్నగారికి చెప్పడం జరిగింది, యేసు ప్రభు వస్తాడు నాన్న అని. అది జరగలేదు. But my father told his sons and daughters Jesus is coming, but he is not coming. మా నాన్న చూసినట్లయితే మాకు మా పిల్లలకి చెప్తున్నాడు యేసు ప్రభు వస్తారని. అది కూడా జరగట్లేదు. This is how you are saying. ఇదే జరుగుతుంది. We have been listening to this for quite a long time. ఎప్పటి నుంచో ఈ వార్త వింటూనే ఉన్నాం But he is కదా. not coming. రావడం లేదు కదా. But at a time you think that he will not come, he will come. అయితే నీవు అనుకోనని ఘడియలో, నీవు ఊహించనటువంటి క్షణములో ఆయన రావడం జరుగుతుంది. So my friends, he is coming pretty early, very early and very soon. ఆయన త్వరలోనే, అతి త్వరలోనే రాబోతూ ఉన్నాడు ఈ భూమి మీదకి. You know, our great freedom fighter Mahatma Gandhi said, live as if you will die tomorrow. మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక మాట, నువ్వు రేపే చచ్చిపోతే ఈ రోజు నువ్వు ఎలా ఉంటావు, నువ్వు ఏ పనులు నువ్వు నిర్వర్తించుకుంటావు, నువ్వు అలాగే బతుకు అన్నాడు ఆయన. He said, live as if you will die tomorrow. నీవు రేపు చచ్చిపోతే ఈ రోజు నువ్వు ఏమేం చేస్తావు, ఎలా బతుకుతావు, అలాగే బతుకు ప్రతిదినం కూడా. Doctor tells a cancer patient, you have only 6 months more to live. ఒకవేళ డాక్టర్ చెప్తున్నాడు క్యాన్సర్ పేషెంట్ 6 నెలలు మాత్రమే ఉంది నాయన నీకు జీవితము. And if you have only 6 months to live, what are the steps you are going to take? ఒకవేళ 6 నెలలు మాత్రమే ఉంటే గనక ఏం జాగ్రత్తలు తీసుకుంటాడో, what great decisions you will take in the next 6 months? రాబోయే 6 నెలల కాలంలో ఎలాగో నాయన బతుకుతాడు. I'm telling you, this world is plagued with cancer. It is going to die. It is going to diminish. What are the steps that you are going to take to wriggle yourself out of this world and come back to God? ఈ లోకమంతా కూడా అలాంటి ఒక క్యాన్సర్ తో పుచ్చిపోతుంది, కుళ్ళిపోతుంది. అలాంటి లోకంలో నీవు ఉన్నావు కనుక ఆ కుళ్ళిపోతున్న లోకంలో నువ్వు ఎలాంటి తీర్మానంతో బతుకుతావు? ఎప్పుడైనా మరణించే ఈ లోకంలో నువ్వు ఎలాంటి తీర్మానం తీసుకుంటావు? So today is the day of salvation. ఈ రోజే రక్షణ దినము. Now is the appointed time. ఇదే నీకు నియమించబడిన దినము. Tomorrow can never be yours. ఒకవేళ రేపు అనేది ఉండకపోవచ్చు అనేక మందికి. You are living in grace period. ఇది నీవు కృపా కాలంలో grace period. కృపా కాలంలో ఉన్నావు. Jesus talking to you.
యేసు Prophets talking to you. Men of God talking to you. దైవజనులు మాట్లాడుతున్నారు, హెచ్చరిస్తున్నారు. Television talking to you. ప్రతి వారు మాట్లాడుతున్నారు. Grace time. ఇది కృపా కాలం. Come to Jesus. యేసు వద్దకు Give your రండి. place, give your heart to God. ఆయనకు నీ Give your heart to హృదయాన్ని, God. Give your heart to God. ఆయన- Give your heart to ఆయనకు God. నీ హృదయాన్ని Give your heart to దయచేయి. God. ఆయనకు నీ హృదయాన్ని ఇచ్చేయి. This is grace time. ఇది కృపా కాలము. If you don't pay heed to this, నీవు గనక ఈ విషయాన్ని ఈ దినం వినకపోతే suddenly he will come. హఠాత్ And then అనేది you వస్తుంది. no more chances. అక్కడ No more chances. నీకు అవకాశాలు దొరకవు. No more chances. అవకాశాలు ఉండవు. No more chances. అవకాశాలు It will be ఉండని too దినం. late. It will be too అది late. ఆలస్యం అయిపోతుంది. It will be too late. ఆలస్యం That's అయిపోతుంది. why Jesus Christ Savior today. అందుచేతనే ఈ రోజు ఆయన రక్షకుడు, Judge tomorrow. రేపటి దినాన Jesus తీర్పరిగా. Savior today. ఈ రోజు రక్షకుడు, Judge tomorrow. రేపు దినాన న్యాయాధిపతిగా So now is తీర్పరిగా the time to give వస్తాడు. your heart to God. ఇదే సమయము, దేవునికి నీ హృదయాన్ని ఇచ్చే సమయము. There can be no greatest decision in your life than to give your heart to God. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వడం కంటే గొప్ప తీర్మానం ఏది ఉండదు నీలో. All other decisions about your career, building your house, earning money is secondary. నీ జీవితంలో నువ్వు ఎన్నో అద్భుతమైన ప్రణాళికలు రచించుకున్నావే, నీ జీవితంలో అవన్నీ కూడా తర్వాత. మొట్టమొదట చేయాల్సింది నీ హృదయాన్ని ఆయనకి సమర్పించడం. This is the time for you to call on God and say, Jesus, save me, I want to be your child. ప్రభువా నన్ను రక్షించండి, నేను నీ బిడ్డగా నేను ఉండగోరుతున్నాను అని అడిగే సమయం ఇది. Shall we pray? ప్రార్థన చేద్దామా? We'll pray. And all those who think that God has spoken to you, దేవుడు ఎవరితోనైతే నాతో మాట్లాడాడు ప్రభు ఈ దినాన అని God అనుకున్నవారు, has spoken to you. దేవుడు నీతో మాట్లాడాడు. And if you say that I'm giving my heart to Jesus right now, ఇప్పుడే నేను దేవుని నా హృదయంలోకి అంగీకరిస్తున్నాను, ఆయనకి నా హృదయాన్ని అప్పగిస్తున్నాను అని అన్నవాళ్ళు, I'm giving my heart to you, Lord. I'm giving my life to you, Lord. దేవా నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను, దేవా నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను అని అన్నవాళ్ళు, Anybody who wants to give their heart to God, they can raise their hands wherever they are. ఎవరైనా సరే అటువంటి తీర్మానం తీసుకున్నటువంటి వారు ఎక్కడ ఉన్నవారు అక్కడే కూడా తమ చేతులను పైకెత్తి చూపించవచ్చు. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. So many hands. Praise the Lord, praise the Lord, praise the Lord. So many hands I can see here. So many hands I can see upstairs. అనేక God is చేతులను seeing you. పైన God is కిందన seeing you. చూస్తున్నాను. దేవుడు మీ seeing you. చేతులను చూస్తూ ఉన్నాడు. This is the most beautiful moment of your life. నీ జీవితంలో అన్నిటికంటే మధురమైన క్షణాలు ఇవే. When Jesus comes into your heart, ఆయన నీ హృదయంలోకి రాని, you don't have to be afraid of anything. నువ్వు దేని గురించి నువ్వు భయపడవద్దు. You don't have to be care for anything in this life. ఈ లోక సంబంధమైన ఏ విషయాన్ని గురించి కూడా నువ్వు ఆలోచన చేయవద్దు. ఇప్పుడు When you invite him into your heart, the big God will come and take away your life. నువ్వు ఎప్పుడైతే ఆయనను ఆహ్వానిస్తున్నావో నీ హృదయంలోనికి ఆయన వచ్చి నీ హృదయాన్ని ఆయన తన స్వాధీనం చేసుకోబోతున్నాడు. Just repeat this small prayer with me. ఈ ప్రార్థన నాతో కూడా Jesus. కలిసి చేయండి. Jesus, యేసయ్యా I give my heart to you. నా హృదయాన్ని నీకు My అప్పగిస్తున్నాను. life to you. నా జీవితాన్ని నీకు Take అప్పగిస్తున్నాను. it, Lord, it is yours. ప్రభువా ఇది నీదే, నీవే తీసుకోండి. Forgive my sins. నా పాపాలను క్షమించండి, నన్ను కడగండి, Give me a new life. నాకు ఒక నూతన జీవితాన్ని Come into ఇవ్వండి. my heart. నా హృదయంలోనికి రండి. From today I am yours. ఈ రోజు నుండి నేను నీ వాణ్ణి, నీ You దాన్ని. lead me and guide me. నన్ను నీవు You నడిపించండి. bless my family. నా కుటుంబాన్ని Bless my దీవించండి. job. నా ఉద్యోగాన్ని Bless దీవించండి. my marriage. నా వివాహాన్ని Bless దీవించండి. my career. నా ఉద్దేశాలను Bless my దీవించండి. future. నా భవిష్యత్తును దీవించండి. And God already heard your prayer. దేవుడు ఇప్పటికే నీ ప్రార్థన విని ఉన్నాడు. If this is what you pray, ఇది నువ్వు ప్రార్థన చేసినట్లయితే I will pray one line of prayer for you. I want you to stand wherever you are. నీవు ఎక్కడున్నా కూడా నిలబడాలని కోరుతున్నాను. ఒక్క నిమిషం ప్రార్థన Stand for నేను Jesus. చేయబోతున్నాను. Stand. దేవుని Stand for కొరకు Jesus. నిలబడండి. Stand for యేసయ్య కొరకు Jesus. నిలబడండి. Stand for Jesus. Stand for యేసయ్య Jesus. కొరకు నిలబడండి. Hallelujah. హల్లెలూయా. God is looking at you. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. The angels are happy. దేవదూతలు సంతోషిస్తున్నారు. Father, Son and the Holy Spirit is happy. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు Everyone is సంతోషిస్తున్నారు. happy. ప్రతి వారు ఆయనలో ఆనందిస్తున్నారు. Father, bless all the people who have stood up. తండ్రి ఎవరెవరు నిలబడి ఉన్నారో వారిని అందరినీ And ఆశీర్వదించండి. even some of them who could not stand up, but still bless them. దేవా ఎవరైతే నిలబడలేక ఉన్నారో వారిని కూడా మీరు ఆశీర్వదించండి. Let your Holy Spirit of God take full charge of their life. దేవా పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాలన్నిటిని కూడా తండ్రి స్వాధీనపరచుకొను గాక. From this moment onwards, bless them and దేవా bless them and bless them. ప్రతి ఈ నిమిషము నుండి వారి యొక్క జీవితాలను అన్నిటిని మీరు ఆశీర్వదించండి. In the name of Jesus. యేసు నామములో Amen and amen and amen. ఆమేన్ ఆమేన్. God bless you.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you so much, and a wonderful anointed servant of God, filled with the power of the Holy Spirit. He released the word of God very powerfully, the second coming of Lord Jesus. We are so thankful and grateful to you, sir. Thank you so much for a wonderful message you gave to us. Thank you, madam. You are translating very nicely. We are enjoying translation also. చక్కటి వర్తమానాన్ని ఇచ్చిన దైవజనులు రెవరెండ్ రవి బెంజమిన్ గారికి, మేడం ఇందిరా బెంజమిన్ గారు చక్కగా ట్రాన్స్లేషన్ చేసిన అమ్మగారు కూడా సంఘం తరపున మరి వందనాలు తెలిసి, మే గాడ్ బ్లెస్ యూ, యువర్ మినిస్ట్రీ అండ్ యువర్ ఫ్యామిలీ. వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మన మధ్యకి ఈ దినాన వచ్చి దేవుని వాక్యం అందించినటువంటి రెవరెండ్ రవి బెంజమిన్ గారికి, అలాగే శ్రీమతి ఇందిరా బెంజమిన్ గారికి మరి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను. అలాగే చక్కటి వాక్యం అందించిన వారికి, మరి చక్కటి ట్రాన్స్లేట్ చేసిన గారికి కూడా మన సంఘం తరఫున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. కదా మరి రవి బెంజమిన్ గారు వారు తెలియజేసిన రీతిగా 1975-85లో ఇక్కడ విశాఖపట్నంలో పెద్ద పెద్ద క్రూసేడ్స్కి కన్వీనర్గా ఉన్నారు. అంటే మేము ఆ టైంలో యవనస్తులుగా ఉన్నాం, యంగ్స్టర్స్గా ఉన్న టైంలోనే ఆయన మరి పెద్ద క్రూసేడ్లు అంటే సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం గ్రౌండ్స్, రైల్వే గ్రౌండ్స్లో నాకు తెలిసి జ్ఞాపకం ఉంది, రెవరెండ్ డాన్ ఈ స్టాంటన్ అనే దొరగారిని కూడా ఆయన రప్పించి మరి చాలా గొప్ప పరిచర్లు చేసినటువంటి, మరి ఆ చిన్నతనంలోనే దేవుని పరిచర్లో మరి భాగం తీసుకున్నటువంటి దైవజనులు వీరు ఈ మన మధ్యకు, అంటే వీరు ప్రస్తుతానికి అనంతపురంలో ఆయన పరిచయం చేస్తున్నారు కనుక వారు విశాఖపట్నం రావడం జరిగింది. వచ్చినప్పుడు మా సంఘంలో మాట్లాడమని చెప్పినప్పుడు వారు మాట్లాడినందుకు వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నారు.